అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా మన దేశం మీద. బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఆర్డర్ లక్షలాది మంది ఇండియన్స్ను భయపెడుతోంది. ఈ నిర్ణయం వల్ల మన దేశం నుంచి చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తున్న లక్షల మంది యువతీ యువకులకు, వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం దొరకటం ఇక అసాధ్యం అవుతుంది. 100 ఏళ్లుగా అమల్లో ఉన్న పౌరసత్వ చట్టాన్ని ట్రంప్ రద్దు చేసేశారు. దీంతో ఉన్నత చదువులు చదివి కష్టపడి పనిచేస్తూ అమెరికా అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు అక్కడ ఎప్పటికీ పరాయి వారుగానే బతకాల్సిన పరిస్థితి వస్తోంది. ఏ రోజైనా అమెరికా తరిమేస్తే తట్టా బుట్టా సర్దుకొని స్వదేశానికి రావాల్సిందే. అమెరికాలో ఇప్పటిదాకా ఆ దేశ పౌరుల పిల్లలకే కాకుండా ఆ గడ్డపై జన్మించిన విదేశీయుల పిల్లలకు కూడా పౌరసత్వం ఆటోమేటిక్గా లభిస్తోంది. అమెరికా నేలపై పుట్టిన వారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు కూడా అమెరికా పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు అమలవుతున్న ఈ హక్కుకు ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్తో బ్రేక్ పడింది. తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోతే పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించదు. తండ్రి శాశ్వత నివాసి అయి ఉన్నా తల్లి తాత్కాలిక వీసా మీద ఉన్న సిటిజన్షిప్ దక్కదు. అమెరికాలో ప్రవాస భారతీయుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 55 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అక్కడి మొత్తం జనాభాలో ఇది 1.5%. వీరిలో 34% మంది అక్కడ పుట్టిన వారే కాగా మిగిలిన వారు మాత్రం ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం అక్కడ వెళ్ళిన వాళ్ళు. H-1B వీసాపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారి పిల్లలకు కూడా ఇకపై పౌరసత్వం లభించదు. ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్న ఇండియన్స్కు, వారి పిల్లలకు గ్రీన్ కార్డు రావటం ఇంకా లేట్ అవుతుంది. ఇప్పటిదాకా అమెరికాలో పుట్టిన పిల్లలు అక్కడి పౌరులు అవుతారు కాబట్టి 21 ఏళ్ల వయసు తర్వాత వాళ్ళు పేరెంట్స్కు సిటిజన్షిప్ ఆఫర్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఇంకా. దీంతో పేరెంట్స్ భారత్లో, పిల్లలు అమెరికాలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలో కొన్నేళ్లుగా బర్త్ టూరిజం ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. మెరుగైన జీవితం ఉంటుందనే ఆశతో ఇండియా నుంచి చాలామంది మహిళలు డెలివరీ సమయానికి యుఎస్ వెళ్ళి అక్కడ పిల్లలకు జన్మనిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని కంపెనీలు ఈ బర్త్ టూరిజాన్ని నిర్వహిస్తున్నాయి. $8,000 హోటల్ ఖర్చులు, వైద్య ఖర్చులు వాళ్ళే భరిస్తున్నారు. ఇండియా, చైనా, మెక్సికో సహా అనేక దేశాల నుంచి గర్భిణీలు బర్త్ టూరిజంలో అమెరికా వెళ్తున్నారు. 2019లో వేరే దేశాల నుంచి యుఎస్ వచ్చిన మహిళలు 12,000 మంది పిల్లలకు జన్మనిచ్చారు. ఈ సంఖ్య 2017లో కేవలం 10,000 ఉంటే 2007లో ఇది 7,000 మాత్రమే. డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో నెలలు నిండకపోయినా సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. ఇండియన్ పేరెంట్స్ నుంచి ముందస్తు డెలివరీ అభ్యర్థనలు ఎక్కువయ్యాయని అమెరికా డాక్టర్స్ చెప్తున్నారు. 8 నెలల గర్భవతులు కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆదేశాలు అమల్లోకి రాకముందే సిజేరియన్ చేయించుకొని బిడ్డకు జన్మనివ్వాలని భావిస్తున్నారు. అధ్యక్షుడు తీసుకొచ్చిన ఈ ఆర్డర్స్ వల్ల అమెరికా ప్రజలకు కూడా ఇబ్బందే. జన్మతా పౌరసత్వాన్ని నిలిపివేస్తే ఆ ప్రభావం అమెరికా పౌరులపై కూడా పడుతుంది. లోకల్ అమెరికన్స్ కూడా తమ పిల్లలు ఈ దేశానికి చెందిన వారేనని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ ఆర్డర్స్ నిజంగా అమల్లోకి వస్తాయా? రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉంటుంది దీనికోసం. అయితే రాజ్యాంగాన్ని సవరించటం అంత ఈజీ కాదు. రాజ్యాంగాన్ని సవరించాలంటే అటు హౌస్లోనూ, ఇటు సెనేట్లోనూ 3/2 మంది మెజారిటీతో దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దాంతోపాటు రాష్ట్ర శాసనసభల్లో 4/3 ఈ రాజ్యాంగ సవరణను ఆమోదించాలి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో డెమోక్రాట్లు 215 మంది ఉంటే రిపబ్లికన్లు 220 మంది ఉన్నారు. దీంతో రాజ్యాంగ సవరణ అనుకున్నంత ఈజీ కాకపోవచ్చు. తాజాగా ట్రంప్ పాస్ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సియాటిల్ ఫెడరల్ కోర్టు కొట్టేసింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వం రాజ్యాంగం ప్రసాదించిన హక్కని, దాన్ని రద్దు చేయటం కుదరదని
కోర్టు స్పష్టం చేసింది. అయితే పౌరసత్వాన్ని రద్దు చేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ట్రంప్. సియాటిల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని, బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేసి తీరుతామని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అధికారం చేపట్టిన రోజే ట్రంప్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. అవేంటో చూద్దాం. 1. WHOకు గుడ్ బై. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలిగింది. ఇక మీదట WHOకు అమెరికా నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు. దీని ఎఫెక్ట్ ఆ సంస్థ అమలు చేస్తున్న చాలా పథకాల మీద పడుతుంది. కరోనా సమయంలో ప్రపంచ దేశాల మధ్య అటు సమాచారం కావచ్చు, ఇటు మందుల పంపిణీకి ఈ సంస్థ తీవ్రంగా కృషి చేసింది. టిక్ టాక్కు ట్రంప్ సపోర్ట్. అమెరికాలో బ్యాన్ చేసిన టిక్ టాక్కు ట్రంప్ మళ్ళీ ప్రాణం పోశారు. ఈ చైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఆయన 75 రోజుల టైం ఇచ్చారు. ఈలోగా అమెరికా నిబంధనలకు అనుగుణంగా టిక్ టాక్లో మార్పులు చేయాలని ఆయన సూచించారు. అప్పటి వరకు దానిపై ఎలాంటి చర్య తీసుకోవద్దని అమెరికా అధికారులను ఆయన ఆదేశించారు. టిక్ టాక్ను ఎలాన్ మస్క్ కొనే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రీన్లాండ్పై ట్రంప్ కన్ను. గ్రీన్లాండ్ తమకు ఇవ్వాల్సిందేనని ట్రంప్ డెన్మార్క్కు అల్టిమేటం జారీ చేశారు. ఈ ప్రాంతాన్ని అమెరికాకు ఇచ్చేస్తే డెన్మార్క్కే ఉపయోగం అని ఆయన అంటున్నారు. ఈ ప్రాంతంలో చైనా, రష్యా యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయని, దీనివల్ల తమ దేశానికి భద్రత లేకుండా పోయిందని ఆయన వాదిస్తున్నారు. ఇక ట్రంప్ తీసుకున్న మరో కీలక నిర్ణయం కెనడా, మెక్సికోలపై భారీగా ట్యాక్సులు విధించటం. మొదటి నుంచి చెబుతున్నట్టుగానే సరిహద్దు దేశాలైన కెనడా, మెక్సికోలపై సుంకాన్ని పెంచుతూ ఆర్డర్ పాస్ చేశారు ట్రంప్. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 25% అదనపు సుంకాలు విధించారు ఈ రెండు దేశాలపై. చైనాపై ట్రంప్ టార్గెట్. అదనపు టారిఫ్లు విధించే అంశంలో చైనాపై గురిపెట్టారు ట్రంప్. ఆ దేశంపై వచ్చే నెల నుంచి ట్యాక్సులు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో డ్రాగన్కు ఫిబ్రవరి ఫీవర్ పట్టుకుంది. ఫెంటానిల్ డ్రగ్ను చైనా మెక్సికోకు, కెనడాకు సప్లై చేస్తోందంటూ 10% అడిషనల్ ట్యాక్స్ విధించబోతున్నారు. దీనిని ఫిబ్రవరి 1 నుంచి అమలు చేసే ఛాన్స్ ఉంది. ఓన్లీ 2 జెండర్స్. అమెరికాలో ఇక మీదట 2 జెండర్లు మాత్రమే ఉంటాయి. 3rd జెండర్ను రద్దు చేశారు ట్రంప్. అటు పురుషులు, మహిళలు ఈ 2 జెండర్లు మాత్రమే గుర్తిస్తామని, వారికి మాత్రమే సౌకర్యాలు కల్పిస్తామని తేల్చి చెప్పారు ట్రంప్. అమెరికా సైన్యంలో ఉన్న 15,000 మంది ట్రాన్స్జెండర్లను తొలగించబోతున్నారు. ఇక మెక్సికో సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి. మెక్సికో సరిహద్దును మూసివేయాలని ఆర్డర్ వేశారు ట్రంప్. బార్డర్లో నేషనల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులందరినీ దేశం నుంచి పంపించి వేస్తామని గతంలోనే శపథం చేశారు ట్రంప్. అమెరికాలో వివిధ దేశాలకు చెందిన 1,40,00,000 మంది అక్రమంగా నివసిస్తున్నట్టు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు వీరందరినీ వారి వారి దేశాలకు పంపించే ఛాన్స్ ఉంది. చూస్తూనే ఉండండి RTV. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.